గురుగారు, అక్షయ పాత్రను ద్రౌపదికి ఎవరు ఇచ్చారు? శ్రీకృష్ణుడే పాండవులపైన ప్రేమతో అక్షయ పాత్రను వారికి ఇచ్చారు అని అనటంలో వాస్తవం ఎంత? అనేక కథనాలు ఈ విషయంలో ఉన్నాయి. సంస్కృత భారతం ఈ విషయాన్ని అంగీకరించదు. వనపర్వంలో పాండవులు అడవులకు వెళ్ళేటటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఆ పాండవుల వెంట బంధువులు, గ్రామీణులు, పురోహితులు, భటులు అనేకులు పాండవులపైన మమకారం కలవారు వెంట నడిచారు. అనంతమైన ఈ పరివారాన్ని చూచి ధర్మరాజు కించిత్తు ఆలోచన చేసి ప్రధాన పురోహితుడైనటువంటి ధౌమ్యుడితో, మహానుభావ, ఇంతమందిని ఎలా పోషించగలను? రాజ్యం కూడా లేదు కదా, నేనే ఇల్లాలని తమ్ములను వెంట పెట్టుకుని అడవుల పాలై వెళుతూ ఉండగా వీరందరినీ పోషించేటటువంటి శ్రమ నాకు ఎలా కుదురుతుంది అనగా ధౌమ్యుడు ఒక సూచన చేస్తాడు. అన్ని కష్టాలకు పరిష్కార మార్గం సూర్యుడిని ఆరాధించడం కనుక సూర్యుడిని మీరు స్తోత్రం చేసినట్లయితే పరిష్కారం లభిస్తుంది. ధర్మరాజు మహాభారతం వనపర్వంలో సూర్యుడిని స్తోత్రం చేస్తాడు. ఆ సూర్య భగవానుడు ధర్మరాజుకు అక్షయ పాత్రను అందిస్తాడు. ఆ సమయంలో ధర్మజుడు చేసినటువంటి సూర్య స్తోత్రం, సూర్య నమస్కార సంబంధితమైన మంత్రరాజములన్నీ కూడా సంస్కృత భారతంలో విశేషంగా ఉన్నాయి. అక్షయ పాత్ర ఆధారం చేసుకునే పాండవులు అన్ని కష్టాలను అధిగమించారు. దుర్వాస మహర్షి పరీక్ష చేసే నిమిత్తమే వచ్చినప్పుడు మాత్రమే కృష్ణ పరమాత్ముడు ఆ అక్షయ పాత్రలో ఉండే ఒకానొక అడుగున ఉన్న మెతుకును స్వీకరించి ఆ దుర్వాసాదులు వెళ్ళిపోయేటట్టుగా చేయగలిగాడు. కనుక అక్షయ పాత్రకు కృష్ణుడికి ఒక సంబంధాన్ని ఇతర భారతాలు లేక స్థానిక జానపద వృత్తాంతాలు ఇలా మలుచుకున్నాయి. కానీ ధర్మరాజుకు అక్షయ పాత్రను అందించినది మట్టుకు సాక్షాత్తు సూర్య భగవానుడు. ఇది సంస్కృత భారతంలోని వృత్తాంతం.